నెల్లూరు వీఆర్ హైస్కూల్ పేరు మార్చడంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అభ్యంతరం తెలిపారు. స్కూల్ అభివృద్ధికి మున్సిపల్ మంత్రి సహకరిస్తే కార్పొరేషన్ స్కూల్ అయిపోతుందా అని ప్రశ్నించారు. కార్పొరేట్ విద్యా సంస్థగా మారిస్తే ఇబ్బందులు వస్తాయని, హైస్కూల్లో మున్సిపల్ కార్పొరేషన్ పదం తీసేయాలని డిమాండ్ చేశారు. మంత్రి నారాయణ ప్రభుత్వ బడుల్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని ఆనం సలహా ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ అని దీనికి నామకరణం చేశారు. మున్సిపల్ మంత్రి గారు ప్రయత్నం చేస్తే అది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఎలా వద్దో నాకైతే అర్థం కాలేదు. కాబట్టి ఇటువంటి తప్పులు భవిష్యత్తులో జరగకూడదు. కార్పొరేషన్ పోయి కార్పొరేట్ అనేటువంటి పదం యాడ్ అయిందంటే ఇంకొక కార్పొరేట్ స్కూల్ అవుతుందేమో నెల్లూరులో. ఇప్పటికే కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఈ నెల్లూరులో వేళ్ళూనికిపోయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే లోకేష్ గారు తెలుసుకోవాలి. ఇలా దాదాపుగా 54 స్కూళ్ళకి 54 కంపెనీలను తీసుకొచ్చి చేసేటప్పుడు నారాయణ గారు మీరు కూడా కార్పొరేట్ విద్యా వ్యవస్థలో మొదటి స్థానంలో ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో. కాబట్టి మీరు కూడా కొన్ని స్కూళ్ళు తీసుకుని దీన్ని మీరు కూడా కార్పొరేట్ విద్యని పేద వర్గాల ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తే మీతోటి మేమందరం కూడా ఆలోచన చేసే అవకాశం వస్తుంది. మేమందరం మధ్యతరగతి కుటుంబాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, మీరు కార్పొరేట్లు అయిన తర్వాత రాజకీయాలకు వచ్చిన వాళ్ళు. కాబట్టి మీ దారిలో మేము నడవాలంటే మీరు కొన్ని స్కూళ్ళు అడాప్ట్ చేయండి ఈ సిటీలో. మేము కూడా మీతోటి కలిసే ప్రయత్నం చేస్తామని నారాయణ గారికి కూడా తెలియజేస్తూ ఈ వీఆర్ హై స్కూల్ ఎంసీహెచ్ అనేది తీసేసి వీఆర్ హై స్కూల్ అని మేము ఎలా అయితే ఆ వెంకటగిరి రాజాసి యొక్క పేరుని గౌరవించి ఈ జిల్లాలో కాపాడామో, మున్సిపల్ కార్పొరేషన్ అనే స్కూల్ని తీసేసి వీఆర్ హై స్కూల్గా కొనసాగించండి. మీరు ఎవరిని మేనేజ్మెంట్ పెట్టినా ఆ పేరుతో మేనేజ్మెంట్ని కొనసాగించండి, బాగుంటుందని చెప్పి నారాయణ గారికి సలహా ఇస్తూ సెలవు తీసుకుంటాను.